నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తా ఉన్నటువంటి సోషల్ మీడియా స్టార్ ఉప్పల్ బాలు మరొకసారి ఇంకొక వివాదంలో చిక్కుకున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ వికారాబాద్ పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఉప్పల్ బాల్ అంటే గతంలో టిక్ టాక్ స్టార్ గా, అదేవిధంగా సోషల్ మీడియాలో స్టార్ గా తనదైన శైలితో, తనదైన నటనతో కొంతమందిని ఇబ్బంది పెడతా ఉంటాడు, కొంతమందిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు. ఈ సందర్భంలోనే పలుమార్లు కూడా ఆయన మీద ఆరోపణలు రావడము, పలుమార్లు ఆయన మీద గురుగా ఉండడము, కేసులు కూడా నమోదు కావడం కూడా మనందరం చూసినాం. సో మరి ఈ సందర్భంలోనే మరొకసారి ఉప్పల్ బాల్ మీద కేసు నమోదు చేశారు అనంతగిరికి సంబంధించినటువంటి వికారాబాద్ పోలీసులు. సో అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయం అంటే ఎవరికి కూడా తెలియనిది కాదు. ప్రతి సందర్భంలోనూ ప్రతి రోజు కూడా అక్కడికి భక్తులు వెళ్తా ఉంటారు. అంత మాత్రమే కాకుండా అనంతగిరి హిల్స్ దగ్గర కంటే కొండ ఎక్కడం కావచ్చు, ట్రెక్కింగ్ చేయడం కావచ్చు, సో ఆ రహదారి అంతా కూడా, ఆ ఘాట్ రోడ్ అంతా కూడా, ఆ ప్రయాణం అంతా కూడా నిత్యం కూడా భక్తులతో రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. సో మరి అట్లాంటి అనంతగిరి హిల్స్ దగ్గర ఇవాళ మార్నింగ్ ఉప్పల్ బాలు కొన్ని వికృత చేష్టలకైతే పాల్పడడం జరిగింది. ఆయనతో పాటు కొంతమంది అనుచరులు కలిసి అనంతగిరి హిల్స్ దగ్గరికి వెళుతూ మార్గ మధ్యలో అంటే రోడ్డు మధ్యలోనే ఆగి ఆ కార్ మీద నిలబడము, పడుకోవడము, చేతులు చాపడము, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇట్లా సోషల్ మీడియాలో రీల్స్ కోసానికి తనదైన శైలిలో తన పడేటువంటి తపనంతా కూడా ఆ తార్ మీద కూర్చొని పడ్డాడు. సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి అది చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో చూడొచ్చు. మొదట కొంతమంది ఆ ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఉప్పల్ బాల్ ను చూసి కొంతమంది ఫోటోలు దిగడానికి, ఆయనతో రీల్స్ చేయడానికి ఎగబడ్డారు. అదంతా కూడా మన విజువల్స్ లో చూడొచ్చు. సో అట్లా చేయడం ద్వారా రోడ్డు మధ్యలోనే ఆయన కార్ ఆపి అదంతా కూడా ఫోటోలు దిగడము, రీల్స్ చేయడము, రోడ్డు మధ్యలోనే డాన్సులు చేయడం, అదంతా కూడా అక్కడికి వచ్చిపోయేటువంటి భక్తులకు కావచ్చు, పర్యాటకులకు కావచ్చు తీవ్ర ఇబ్బందికి గురి చేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసు వారికి సమాచారం అందించడంతో పోలీసు వారు అక్కడికి హుటాహుటిన చేరుకొని ఉప్పల్ బాల్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అయితే వస్తూ ఉన్నది. మీరు ఒకసారి విజువల్స్ లో చూస్తే కనుక ఆయన కార్ మీద పడుకొని, నిల్చొని కొన్ని వికృత చేష్టలు చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. సో ఒకవేళ ఆ కారు ఎవరికైనా గుద్దుకున్నా కూడా, లేదంటే ఆ కారు కొంత ఓవర్ స్పీడ్ లో ఉన్నా కూడా ఆయన కింద పడ్డ ఆయనకు ప్రమాదమే జరుగుతూ ఉంటది. ఎదురుగా వచ్చేటువంటి వాళ్ళకు భక్తులు వస్తూ ఉంటారు. ఎంతో దూరం నుంచి భక్తి శ్రద్ధలతోని ఆ పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలని చెప్పి కావచ్చు, అనంతగిరి కొండల్లో మేము కూడా కొంత సేద తీరాలని చెప్పి కావచ్చు, ఇట్లా రకరకాలుగా అక్కడికి భక్తులందరూ కూడా కొంత వాతావరణాన్ని ఆస్వాదించడానికి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలోనే రోడ్డు మధ్యలోనే ఆయన కారు మీద ఇట్లాంటి వికృత చేష్టలకు పాల్పడడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలందరూ కూడా కొంత దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఎంత భక్తి ఉంటే మాత్రం, ఎంత ఇది ఉంటే మాత్రం దానికి ఒక హద్దు, అదుపు, గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి కదా. రోడ్డు పక్క కాపుకొని ఆయన చేయాల్సినటువంటి పని చేయొచ్చు, కానీ రోడ్డు మధ్యలో ఆపి వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి విధంగా కూడా వ్యవహరించడం చెప్పేసి ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అంత మాత్రమే కాకుండా అదంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి చిన్న చిన్న జంతువులు కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి ప్రమాదం అయితే లేకపోలేదు. సో అట్లా వచ్చినప్పుడు ఆ జంతువులకు కూడా ఈయన చేసేటువంటి వికృత చేష్టల ద్వారా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నది, వాటికి హాని జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి వికృత చేష్టలు అనేది ఎంత మాత్రం కూడా సరికాదని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, పర్యాటకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉన్నది. సో ఇట్లా ఉప్పల్ వాళ్ళు ప్రతి సందర్భాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఆయన ఈవెంట్ కి వెళ్ళినా కూడా గురించి ఆయన మాట్లాడినా కూడా, లేదంటే ఆయన ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్ లో వీడియోస్ చేసినా కూడా, ఎక్కడ చేసినా కూడా కొంత వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు. కొన్ని మన అనుమానాస్పదకర, ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. సో మరి ఈ నేపథ్యంలోనే ఉప్పల్ బాల్ మీద ఈసారి కేసు నమోదు కావడం అనేది ఇది ఒక చెంపబిడ్డలాగా ఉందంటే అవుననేటువంటి సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. అట్లాంటి వికృత చేష్టలు చేయడానికి అనంతగిరి కొండలు, అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయ పరిసర ప్రాంతాలు సరికాదని చెప్పేసి కూడా ఇవాళ హైందవ సోదరులు కానీ, కొంతమంది ఆలయానికి సంబంధించినటువంటి భక్తులు కూడా చాలా వరకు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూస్తుంటే కనుక ఆ టార్కార్ అనేది స్పీడ్ గా వస్తూ ఉంటున్నది. దాని మీద నిల్చొని ఉంటున్నాడు, హాయ్ చెప్పడము, అక్కడ ఏదో పెద్ద విఐపి లాగా, లేదంటే పెద్ద హీరో లాగా ఫీల్ అవ్వడం, అక్కడ వచ్చిపోయేటువంటి భక్తులకు, పర్యాటకులకు ఇబ్బంది కలిగించడం, ఇదంతా కూడా కొంత ఆందోళనకరంగా, అసలు కొద్దిసేపటి వరకు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా షూటింగ్ జరుగుతుందా, లేదంటే కావాలని చేస్తా ఉన్నారా అనే దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళ ప్రయాణాలను మానుకొని ఉప్పల్ బాలను చూడగానే కిందికి దిగి ఆయనతో సెల్ఫీలు దిగడము, రోడ్డు మీదనే అంటే పర్యాటకులు కారు అక్కడే ఆపడము, ఉప్పల్ బాలను
బాల్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఫోటో దిగేటప్పుడు అదంతా కూడా ట్రాఫిక్ జామ్ కావడంతో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు ఉప్పల్ బాల్ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా ఎట్లాంటి ఎంతటి వారు చేసినా కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి ప్రభుత్వం కానీ అక్కడ పోలీస్ అధికారులు కానీ తెలియజేస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది.